ఫ్రెండ్స్ సమంత, శోభిత, జైనబ్ వీళ్ళ ముగ్గురు కూడా అక్కినేని వారి కోడళ్ళే. కానీ సమంత దురదృష్టవశాత్తు నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకొని తన పక్కకు జరిగింది. అయితే రీసెంట్‌గా 1 మంత్ బ్యాక్ ఇక అఖిల్ అలాగే జైనబ్ రాబ్జీ వివాహం జరిగింది. నిజానికి జైనబ్ రాబ్జీకి, అఖిల్‌కి ఇద్దరికీ కూడా సమంత అంటే చాలా ఇష్టం. వాళ్ళ పెళ్ళైన తర్వాత కూడా సమంతను కలవడం కూడా జరిగింది. అయితే ఇక జైనబ్ అలాగే జైనబ్ వాళ్ళ మదర్ ఇద్దరు కూడా ఫస్ట్‌లోనే సమంతతో కలిసి వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే మనం గతంలో చెప్పుకున్నట్టుగా సమంత తన ఇంటి పైన చాలా అంటే చాలా అద్భుతమైన గార్డెన్ వేసింది. దాన్ని గార్డెన్ అనడం కన్నా వ్యవసాయం అంటే కరెక్ట్. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో మనం ఒక ల్యాండ్ తీసుకొని దానిలో మొక్కలు నాటి పంటొచ్చే వరకు వెయిట్ చేసే కన్నా కూడా ఆర్గానిక్‌గా మనం తినే ఆహార పదార్థాలని మనతో పాటుగా ఓ 10 మందికి పంచితే అది బావుంటుందనేసి సమంత ఉద్దేశం. దానికి సంబంధించి తను చాలా కృషి చేసింది. అయితే దానికన్నా ముఖ్యంగా జైనబ్ రాబ్జీతో పాటుగా వాళ్ళ మదర్ గతంలో అంటే వాళ్ళ బిజినెస్‌కి సంబంధించిన ఫ్యామిలీ కాబట్టి గతంలో పర్ఫ్యూమ్స్‌ని తయారు చేస్తుండేవారు. పర్ఫ్యూమ్స్‌కి సంబంధించిన రా మెటీరియల్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళకుంది. అయితే ఇక ఇప్పుడు తాజాగా సమంత కూడా తన ఓన్ బ్రాండ్ అయిన పర్ఫ్యూమ్‌ని రిలీజ్ చేయబోతోంది. అయితే ఇక సమంత అలాగే జైనబ్ రాబ్జీలు ఇద్దరూ కూడా అంటే ఆల్రెడీ సమంత తన బిజినెస్‌ని స్టార్ట్ చేసేసింది గతంలోనే. అంటే లాస్ట్ ఇయరే దీనికి పూర్తి స్థాయి ఎస్టాబ్లిష్‌మెంట్ చేసేసింది. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు జైనబ్ అలాగే జైనబ్ కుటుంబ సభ్యులు సమంతతో కలిసి ఈవెన్ అక్కినేని అఖిల్ కూడా కలిసి ఆ పర్ఫ్యూమ్‌ని దుబాయ్‌తో పాటుగా మిగిలిన గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లో కూడా ప్రమోట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ అనమాట. అయితే దీనికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ అంటే వాళ్ళు ఇస్లామిక్ రిలీజియన్ కాబట్టి వాళ్ళకక్కడ చాలా పట్టు ఉంటుందనమాట. సో, ఆ రకంగా జైనబ్ అలాగే సమంత త్వరలోనే బిజినెస్ పార్ట్నర్స్ అవ్వబోతున్నారు. అది కూడా పర్ఫ్యూమ్ లాంటి ఒక బ్రాండ్ ద్వారా ఇంకా హ్యాపీగా ఉందని అనిపిస్తోంది.